హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం 4 గంటలకి హోంమంత్రి అనిత గారు ఒక ప్రెస్ మీట్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లోనే ఒక విలేకరు మేడం గారిని, మేడం కానిస్టేబుల్ ఫలితాలు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అడగడం జరిగింది. దానికి బదులుగా మేడం గారు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమాధానం ఏంటనేది కూడా నేను ఒకసారి మీకు చెప్తాను. అదేవిధంగా దానికి సంబంధించిన వీడియో కూడా నేను పెట్టడం జరిగింది. ఒకసారి మీరు వీడియో అంతా పూర్తిగా చూసినట్లయితే మీకంటూ క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. మేడం గారు ఏమని చెప్పారంటే, చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించిన రిజల్ట్ అనేది 1 or 2 days అనేది లేట్ అవ్వడం జరుగుతుందని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో నేను ఇప్పుడు ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు. చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయండి. టెక్నికల్ ఇష్యూస్ క్లియర్ అయిపోతే చెప్పేస్తాను. 1 or 2 days ఏం లేదబ్బా. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్, మీరైతే చూశారు కదా. సో ఇది అఫీషియల్గా వచ్చినటువంటి అప్డేటే. మీరైతే కంగారు పడకండి రిజల్ట్ గురించి. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ రిజల్ట్ రిలీజ్ చేసే పనిలోనే ఉన్నారు. మీరైతే కొంచెం ఒక పేషెన్స్తో ఉన్నట్లయితే మీ యొక్క రిజల్ట్ అనేది ఏ ప్రాబ్లమ్స్ లేకుండా, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం లేకుండా మీకు రిజల్ట్ అనేది సక్రమంగా రిలీజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరైతే ఎవరు టెన్షన్ పడకండి. హ్యాపీగా భోజనం చేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నట్లయితే మీ అంటూ రిజల్ట్ అనేవి ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. సో ఇది ఈరోజు సంబంధించిన ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించిన అప్డేట్. అదేవిధంగా ఈ కానిస్టేబుల్ రిజల్ట్ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఏ అప్డేట్ వచ్చినా సరే. సో ఇది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఏ నోటిఫికేషన్ వచ్చినా లేదా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే షేర్ చేయండి. జై హింద్, జై భారత్.